చిరుతల సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మహబూబ్ నగర్ శివార్లో 2 నెలల నుంచి చిరుతలు సంచరిస్తున్నాయి. అటవీ అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. చిరుతలను బంధించేందుకు ఏర్పాట్లు చేశామంటున్న డిఎఫ్ఓ సత్యనారాయణతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా చిరుతల సంచారం పెరిగిందని చెప్పవచ్చు. గత 2 నెలల క్రితం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ చిరుతలు కనిపించడం అక్కడ అటవీ అధికారులు కూడా అప్రమత్తయ్యారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దీంతో పాటు జిల్లా కేంద్రం శివార్లోని అటవీ ప్రాంతంలో చిరుత కలకలం రేపిందని చెప్పవచ్చు. గత 2 నెలల నుంచి కూడా చిరుత అప్పుడప్పుడు దర్శనమిస్తున్నది, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గత 2 నెలలుగా ఎక్కడైతే చిరుత కనిపించిందో అక్కడైతే రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి డిఎఫ్ఓ సత్యనారాయణ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పటికీ మనకు 4-5 సార్లు ఆ చిరుత కనిపిస్తుంది, అక్కడ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మీరు ఎన్ని రక్షణ ఏర్పాటు చేసినా ఆ చిరుత మాత్రం బంధించలేకపోతున్నారు. ఇది ముఖ్యంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చిరుతను బంధించడం అనేటువంటిది మన చేతిలో లేని విషయం. బట్ ప్రొసీజర్ ప్రకారం ఎట్లయితే చిరుత సంచారం అనేది ఉన్నది గత 2 నెలల నుంచి. ముఖ్యంగా ఏమిటంటే అది చిరుత స్థావరం అంటే అంతకుముందు ఫారెస్ట్ ఏరియానే ఉండేది. ఆ ఫారెస్ట్ ఏరియా కంటిన్యూటీని ఇప్పుడు కట్ అయిపోయింది ఆ నేషనల్ హైవే రావడం వల్ల. అట్లా అనుకోండి, అది రిజర్వ్ చేశారు. అటుపక్కనేమో డంప్ యార్డ్ ఉన్నది. సో అది 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి కనబడుతుంది. ఆ గుట్ట పైన ఒక కొండ మీద ఒక బండ మీద కూర్చొని కనబడము. సో దీనివల్ల అంటే ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అంత అవసరం అయితే లేదు. గత 2 నెలల నుంచి మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం రెగ్యులర్గా అది అటు ఇటు తిరుగుతుంది. ఒక దగ్గర ఉన్నట్టుగా ఏమీ మనకు ఇది లేదు. మనం అయితే అన్ని జాగ్రత్త చర్యలు డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నాం. ముఖ్యంగా ఏమిటి, ఒక 10 దాకా కెమెరాలు పెట్టాము, ట్రాప్ కెమెరాలు. తర్వాత ఒక 4 కేజెస్ ట్రాప్ కేజెస్ ఏర్పాటు చేసి వాటిలలో మేకలను పెడుతున్నాం. దాన్ని అట్రాక్ట్ చేయడానికి మేకలను పెడుతున్నాం. సో ఆ మేకల కొరకు అయితే రావాలి. బట్ మనకు అవగాహన ఏమిటంటే ఇప్పుడు దానికి కావాల్సినంత ఫుడ్ ఆహారం దొరుకుతుంది అక్కడ. ఏ విధంగా అంటే ఇప్పుడు ఆ పక్కన డంప్ యార్డ్ ఉంది, ఆ డంప్ యార్డ్ దగ్గర కుక్కలు మంచి ఆహారం అది తినడానికి ఉండొచ్చు. అదే కాకుండా మనకు ఈ గుట్ట మీద కూడా మనకి కెమెరాలలో కనిపించినాయి వైల్డ్ బోర్స్ అంటాం. వైల్డ్ బోర్ అంటే అడవి పందులు కూడా చాలా ఉన్నాయి. అడవి పందులను కూడా వేటాడి తినొచ్చు అది. సో ఇట్లా ఆహారం ఉంది కాబట్టి ఈ 2 నెలల నుంచి మాత్రము మనకు చూసినట్టయితే ఎలాంటి ఆ చుట్టుపక్కల రైతులు ఉన్నారు, రైతుల పొలాల దగ్గర పశువులు అట్లాంటివి ఉన్నాయి. ఎట్లాంటి పశువుల మీద దాడి చేయలేదు ఇందారు. సో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పశువుల మీద కూడా ఎలాంటి దాడి జరగలేదంటే దానికి కావాల్సినంత ఫుడ్ దొరుకుతుంది. ఫారెస్ట్ అధికారులకు ఉన్నంత ధైర్యం అయితే లోకల్ జనాలకైతే ఉండదు, స్థానికులకైతే ఉండదు. ఎందుకంటే రాత్రిపూట వాళ్ళు ఏదో పనులు చేసుకొని ఖచ్చితంగా ఇళ్ళకి చేరే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించగలుగుతున్నారు సార్? ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు అయినా ఎవరైనా మనుషులే. మాకు ధైర్యం అనేది ఉండదు, మాకు అవగాహన ఏర్పరచుకోవాలి. దీంట్లో ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళకు కొంత మేము రెగ్యులర్గా ట్రైనింగ్స్ ఉంటాయి. దాని బిహేవియర్ ఎట్లుంటుంది, దానికి ఏం చేస్తుంది, ఇంతవరకు ఉన్నటువంటి స్టడీస్ని బట్టి ఇది ఒక అవగాహన ఏర్పరచుకున్నాం. అట్లనే అడవిలో దగ్గర ఉండేటువంటి విలేజ్లలో కూడా వాళ్ళకు చాలా అవగాహన ఉంటుంది. ఎప్పటి నుంచో వస్తుంటుంది కాబట్టి చూడక వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళు పోతారు, అవి వాటి ఇదిలో అవి ఉంటాయి. సో కాకపోతే ఇది టౌన్ లాగా అయింది కాబట్టి కొంత భయాందోళనకు గురి చెందినట్టుగా మనకు తెలుస్తుంది. సో అవగాహన ఏర్పరచుకోవడమే. దీనిలో ముఖ్యంగా ఏమిటంటే చిరుతపులి ఏం చేస్తుంది మీరు గూగుల్లో కొట్టినా కూడా కొంత తెలుస్తుంది. దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. న్యాచురల్గా కేజీలు పెట్టాం, దానిలో వచ్చి పడ్డట్టయితే తీసుకుపోయి వేరే దగ్గర వదిలేస్తాం. ఇప్పుడు మన అడవిలో ఇది ఒకటే కాదు, ఇంకో 10 దాకా ఉన్నాయి. ఇది పైన ఇంకోటి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ మనం ఏమిటంటే వీటన్నిటితో పాటు మనం ఉండడం ఎట్లా ఉండాలి, మనం బాధ్యతగా ఎట్లా మెలగాలనేది మనం కూడా అవగాహన ఏర్పరచుకోవాలి. దాన్ని ఏమి టీచ్ చేయొద్దు. అట్లనే గుంపులు నిలబడి ఇది వచ్చిందని ట్రాఫిక్ మొత్తం జామ్ చేసి ఇట్లాంటివి చేయకుండా మీ పని మీరు చేసుకోండి. అది అయితే జనరల్గా రాదు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇన్ఫామ్ చేస్తే వచ్చి ఆ టైంలో అక్కడ ఉంటాము. ఆ టైంలో అది మళ్ళీ వెళ్ళిపోతుంది. ఏదో ఒక రోజు అయితే నాకు కూడా నమ్మకం ఏమిటంటే కేజీలు పడడానికి అవకాశం ఉంటుంది, ఫుడ్ దొరికి, లేకుంటే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఇంకో ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళిపోవాలి. ఇది అంటే వాస్తవంగా గత 2 నెలల నుంచి కూడా చిరుత సంచారం అయితే అడవిలో ప్రాంతంలో ఉంది కాబట్టి దానికి ఆహారం అయితే ప్రస్తుతం అయితే దొరుకుతున్న నేపథ్యంలోనే అది అడవిలో అయితే స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఒకవేళ దానికి సంబంధించిన ఆహారం దొరకకుంటే ఇతర అడవిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా స్థానికులు మాత్రం ఎలాంటి భయాందోళనకు గురి కాకూడదని అధికారులు అయితే చెప్తున్నారు. రక్షణ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటికే ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా అది బోన్లో చిక్కే అవకాశం